డిడ్ యూ నో నాట్ ఆల్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ హార్ట్ అటాక్స్? మా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ కానీ లేకపోతే పేషెంట్ రిలేటివ్స్ కానీ చెప్తారు, మా కొలిక్కి 40 years అండి, 45 years అండి, ఇంట్లోనే సడన్గా కొలాప్స్ అయిపోయి చనిపోయారండి. లేకపోతే మా తెలిసిన వాళ్ళు 40 years, 45 years, లేకపోతే 60 years ఇంట్లోనే సడన్గా కొలాప్స్ అయిపోయారండి అని చెప్తూ ఉంటారు. అది హార్ట్ అటాక్కే వాళ్ళు లేబుల్ చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 50% ఆఫ్ ద కార్డియాక్ అరెస్ట్ ఆర్ డ్యూ టు హార్ట్ అటాక్. అంటే మిగతా 50% ఆఫ్ ద కార్డియాక్ అరెస్ట్ కూడా కారణం ఏంటి అంటే రిథమ్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు. ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఎస్పెషల్లీ విత్ ఎన్ ఈసీజీ అండ్ ఎకోకార్డియోగ్రామ్, సమ్టైమ్స్ హోల్టర్ స్టడీ అంటాం, అంటే 24 గంటలు ఈసీజీ చేస్తాం. ఇలాంటి వాటి ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఎవరికి చేయాలి? మీ ఫ్యామిలీలో ఎవరికైనా అన్కాన్షియస్నెస్ అంటే దాన్ని మేము సింకోప్ అంటాం అలా జరిగినా, లేదు మీకు జరిగినా, మీరు డెఫినెట్గా ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, 24-hour హోల్టర్ టెస్ట్ అంటాం, అంటే 24 hours ఈసీజీ పెట్టి చూస్తాం. ఈ టెస్ట్ ద్వారా మనం ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ని ఐడెంటిఫై చేయొచ్చు, అలాగే కార్డియాక్ అరెస్ట్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు.